సో మీరు క్యూఏ ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫెషనల్సా? అయితే ఈ డాకర్కి సంబంధించిన కొన్ని కమాండ్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కాంపిటీషన్ వరల్డ్. ఈ కాంపిటీషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎవరికి ఎక్కువ మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళని కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు క్యూఏ వాళ్ళకు కూడా, క్యూఏ అంటే తెలుసు కదా, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఈ డెవాప్స్కి సంబంధించిన కొన్ని టూల్స్ మీద బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఫంక్షనాలిటీస్, బేసిక్ కమాండ్స్ అయితే తెలిసి ఉండాలండి. మరి దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య రీసెంట్గా కొంతమంది మనకి ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు ఈ విషయం అయితే చెప్పారండి. ఒకరికి సంబంధించిన కమాండ్స్ని కూడా అడుగుతున్నారు. ఎవరికైతే అబౌవ్ 3 years, 4 years ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో యాజ్ ఏ ఆటోమేషన్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్, సో వీళ్ళకి కన్ఫామ్గా ఈ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఈ డాకర్ కమాండ్స్ కానీ మీకు తెలిసాయంటే మీరు డాకర్ కంటైనర్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయగలరు యాజ్ ఏ క్యూఏ ఆటోమేషన్ ప్రొఫెషనల్స్. ఇక్కడ డాకర్ కంటైనర్స్ మెయింటైన్ చేయడం అంటే యూ కెన్ ఈజీలీ స్టార్ట్ ద కంటైనర్ అండ్ స్టాప్ ద కంటైనర్ ఆర్ ఇన్స్పెక్ట్ ద కంటైనర్ ఆర్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ మేనేజ్ ద డాకర్ ఇమేజెస్ అండ్ లాగ్స్ యాజ్ వెల్. మీ టెస్ట్ కేసెస్, టెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఈ కంటైనర్స్లో రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అయితే చేస్తారండి. అందువల్ల మీరు ఏదైనా ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తే మీ క్యూఏ ఎన్విరాన్మెంట్లో మీకు ఈ కమాండ్స్ అయితే తెలిసి ఉండాలి. మరి ఆ కమాండ్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దామా? నేనైతే మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్తున్నాను. ఓకే. ఇక్కడ ఫస్ట్ చూడండి, మీరు న్యూ కంటైనర్‌ని స్టార్ట్ చేయాలంటే, అంటే డాకర్‌ని రన్ చేయాలంటే, మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే డాకర్ స్పేస్ ఇచ్చి రన్ అండ్ స్పేస్ ఇచ్చి ఆ ఇమేజ్ నేమ్ అండి. ఓకే. ఒక న్యూ కంటైనర్‌ని రన్ చేయాలంటే, అంటే స్టార్ట్ చేయాలంటే, న్యూ కంటైనర్ స్టార్ట్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఇమేజ్ నేమ్. ఓకే. మరి ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి, లిస్ట్ ఆఫ్ రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే డాకర్ స్పేస్ పిఎస్ అండి. లిస్ట్ ఆఫ్ రన్నింగ్ కంటైనర్స్ తెలుసుకోవాలంటే డాకర్ పిఎస్. మరి ఇంకొక కమాండ్ ఉందండి, దానికి రిలవెంట్ది డాకర్ స్పేస్ పిఎస్ -a. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది లిస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్స్తో డిస్ప్లే చేయడంతో పాటు స్టాప్డ్ వన్ కంటైనర్స్ కూడా చూపిస్తుంది. ఓకే. ఇదైతే స్టాప్డ్ కంటైనర్స్ చూపించదు, ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ మాత్రమే చూపిస్తుంది ఈ కమాండ్ డాకర్ స్పేస్ పిఎస్ అనేది. ఓకే. నెక్స్ట్ లాగ్స్ అండి. మీరు ఎన్ని లాగ్స్ ఉన్నాయని చూడాలంటే డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడి. డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడి అంటే వ్యూ లాగ్స్ ఆఫ్ రన్నింగ్ కంటైనర్స్. రన్నింగ్ కంటైనర్ యొక్క లాగ్స్ చూసుకోవాలి అంటే డాకర్ స్పేస్ లాగ్స్ అండ్ కంటైనర్ ఐడి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి టు ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ ఇన్సైడ్ ద రన్నింగ్ కంటైనర్ మనం ఏమి చేస్తామంటే డాకర్ exec -it అని కంటైనర్ ఐడి ఇవ్వాలండి. ఓకే. ఒకవేళ మీరు స్టాప్ చేయాలనుకోండి డాకర్‌ని, అప్పుడు మీరు ఏమి చేస్తారు డాకర్ స్టాప్ అండ్ కంటైనర్ ఐడి. ఏదైతే కంటైనర్‌ని మీరు స్టాప్ చేయాలనుకున్నారో ఆ ఐడి ఇక్కడ స్పెసిఫై చేయాలి టు స్టాప్ ద రన్నింగ్ కంటైనర్. రన్నింగ్ కంటైనర్ స్టాప్ చేయడానికి ఇది చేస్తాం కమాండ్. ఇవన్నీ బేసిక్ కమాండ్స్ అండి. డాకర్‌కి, క్యూఏ ప్రొఫెషనల్స్‌కి మస్ట్ అండ్ షుడ్‌గా తెలిసి ఉండాలి ఈ మధ్య కాలంలో మాత్రం. నెక్స్ట్ ఒకటి గాని ఆర్ మోర్ కంటైనర్స్‌ని రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటంటే డాకర్ ఆర్ఎం అండ్ కంటైనర్ ఐడి. ఏ కంటైనర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కంటైనర్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ డాకర్ ఇమేజ్. అసలు మీ సిస్టమ్‌లో డాకర్ ఇమేజ్ ఎన్ని ఉన్నాయి అనేది డిస్ప్లే చేయాలంటే లిస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ ఇమేజ్ అవైలబుల్ ఆన్ ద సిస్టమ్ అంటే డాకర్ స్పేస్ ఇచ్చి ఇమేజ్ ఇస్తే మీ సిస్టమ్‌లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి అని లిస్ట్ మొత్తం చూపిస్తాయి. ఓకే. నెక్స్ట్ డాకర్ ఇమేజ్‌ని ఫెచ్ చేయాలంటే రిజిస్టర్ నుంచి మనం యూజ్ చేసే కమాండ్ డాకర్ పుల్ అండి. డాకర్ పుల్ అండ్ ఇమేజ్ నేమ్. ఆ ఇమేజ్ నేమ్ ఇస్తే పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనం ఫెచ్ చేసుకోవచ్చు, అంటే రిట్రీవ్ చేసుకోవచ్చు రిజిస్టర్ నుంచి. నెక్స్ట్ డాకర్ ఇమేజ్ రిమూవ్ చేయాలంటే ఆర్ఎంఐ అండి. ఓకే. కంటైనర్స్ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం. ఇమేజ్ రిమూవ్ చేయాలంటే డాకర్ ఇమేజ్ రిమూవ్ చేయాలంటే ఆర్ఎంఐ. డాకర్ ఆర్ఎంఐ అండ్ ఇమేజ్ నేమ్. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ చేయడానికి అంటే డిస్ప్లే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంటైనర్ ఆర్ ఇమేజ్.
మొత్తం డీటెయిల్స్ అన్నీ, ప్రాపర్టీస్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఇన్స్పెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ డాకర్ ఇన్స్పెక్ట్ అండ్ కంటైనర్ ఐడి. ఒకవేళ ఇమేజ్ అయితే ఇమేజ్ నేమ్. సో ఇలాగా కొన్ని బేసిక్ డాకర్ కమాండ్స్ మీకు తెలిసాయంటే కొన్ని ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో చూశారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపించాయా ఈ కమాండ్స్, ఈ డాకర్ కమాండ్స్ అన్నీ కూడా? అయితే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మోర్ అండ్ మోర్ రియల్ టైమ్ సినారియో బేస్డ్ ఎంట్రీ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ లైక్ చేస్తూనండి అండ్ ఎంకరేజ్ చేయండి టు అప్లోడ్ మోర్ వీడియోస్. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.